చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కొంతమంది మంత్రులు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. స్థానిక ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టుల నుండి లంచాలు వసూలు చేసుకున్నారని, నాయకులు, పారిశ్రామికవేత్తలు, జడ్జిలు తారల 650 ఫోన్లు ట్యాప్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా భావిస్తున్నామని మహేష్ కుమార్ అన్నారు. వీరంతా కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. దాంట్లో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్నబియ్యాల వరకు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల స్కీము, ఇవాళ రైతు బంధు, ప్రతిరోజు రైతు ఖాతాలో పడుతున్నటువంటి రుణము, ఇవాళకి దాదాపు 6-7 వేల కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి రైతుల ఖాతాలకు పడ్డ సందర్భం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి, ఎంత ఇబ్బందులు, ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇస్తున్న సందర్భం. ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావలసిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. మనకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చినారు 10 ఏళ్ళు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టరేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టులు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటాననే ప్రయత్నం చేస్తూ ఉందో దీంట్లో ససేమర ఒప్పేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. అలాగే మా చైర్మన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వ్యాప్తం చాలా బాగున్నది.